అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కొడవలి బౌద్ధరామాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ కొడవలి బౌద్ధరామం కొలప్రోలు మండలం, కాకినాడ జిల్లాలో ఉంది. ఈ కొడవలి గ్రామం కత్తిపూడి నుంచి 11 కిలోమీటర్లు, తుని నుండి 40 కిలోమీటర్లు, కొలప్రోలు నుంచి 15 కిలోమీటర్లు, అలాగే పిఠాపురం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బౌద్ధరామం వన్నెపూడి జంక్షన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ముందుగా మన వన్నెపూడి జంక్షన్ అంటే హైవే మీద ఉంటుంది. అక్కడి నుంచి బౌద్ధరామానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బౌద్ధరామాన్ని అశోకుడు నిర్మించినటువంటి 84,000 స్తూపాల్లో ఒకటని, ఈ స్తూపాల్లో అఖండ భారతదేశం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ పోలవరం కాలువ అవతల నుండి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కొండ మీద కుడివైపు ఉన్న కొండపైన మనకి ఇప్పుడున్న మనం చెప్పుకుంటున్నటువంటి కొడవలి బౌద్ధరామం అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది అంతా కూడా పోలవరం కాలువ అన్నమాట. ఈ ఎదురుగా ఉన్న ఈ మట్టి రోడ్డు గుండా కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ మనకి బుద్ధుని యొక్క విగ్రహం అనేది కనిపిస్తుంది. ఈ బుద్ధుని యొక్క విగ్రహం ధ్యానం చేస్తున్నట్టుగా నిర్మించారు. ఆ విగ్రహం నుంచి కాస్త ముందుకు వెళ్తే పురావస్తు శాఖ వారు పెట్టినటువంటి స్మారక బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే మనం కొండపైకి వెళ్ళడానికి గల మెట్ల మార్గం అనేది మనం చూడవచ్చు. ఈ మెట్ల మార్గం నుంచి మనం కొంత ఓపికగా పైకి వెళ్తే మనం కొడవలి యొక్క బుద్ధిస్ట్ అంటే బౌద్ధరామాన్ని మనం చేరుకోగలం. ఈ కొండంతా కూడా ఇదే విధమైనటువంటి మార్గాన్ని మనం చూస్తాం. ఎందుకంటే అక్కడక్కడ రాళ్ళు అయ్యి పేరుకుపోయి మళ్ళీ మధ్యలో మనకి మెట్ల మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదే మెట్ల మార్గం కొంటే మనం మరి కాస్త దూరం వెళ్తే మనం కొడవలి బౌద్ధరామాన్ని చేరుకుంటాం. ఇదే మనం మాట్లాడుకుంటున్న కొడవలి బౌద్ధరామం. ఇక్కడ బౌద్ధరామం అంటే బౌద్ధ మతానికి చెందినది. ఆంధ్రప్రదేశ్లోని నదులు మరియు తీర ప్రాంతాల వెంబడి ఉన్న బౌద్ధ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. బౌద్ధరామం క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెప్తున్నారు. ఈ బౌద్ధరామం ఒడిశా మరియు ఈశాన్య ఆంధ్ర ప్రాంతంలో కళింగను అశోకుడు హింసాత్మకంగా జరిగిన ఆక్రమణ తర్వాత ఉద్భవించిన బౌద్ధమత ఆరామాలు. ఈ బౌద్ధరామం ఉన్న కొండ పక్క నుండి పోలవరం కాలువ ఒకటి వెళ్తూ ఉంటుంది. అన్ని బౌద్ధరామాల మాదిరిగానే ఇక్కడ కూడా ఒక ప్రధాన స్తూపం మరియు విహారాలు, వీటితో పాటు ఓటి స్తూపాలు కూడా మనకు చూడవచ్చు. ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నవి విహారాలు అంటారు వీటిని. ఈ ఓటి స్తూపాలతో పాటు జ్ఞాపకార్థ స్తూపాలు కూడా మనం అక్కడ చూడవచ్చు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ప్రధాన స్తూపం. ఇదంతా కూడా బౌద్ధరామాన్ని చుట్టూతో ఉన్నటువంటి ఒక పార్క్ లాంటిది. ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా కూడా సమావేశ మందిరం అని చెప్పవచ్చు. ఇదే ప్రదేశంలో బౌద్ధ సన్యాసులు సమావేశం అది చేసుకునేవారని మనకు తెలుస్తుంది. అలాగే మనం ఇంకాస్త ముందుకు వెళ్తే పురావస్తు శాఖ వారు ఏర్పాటు చేసిన సురక్షిత స్మారక బోర్డు అని చూడవచ్చు. ఈ కొడవలి బౌద్ధరామంలో మనం చెప్పుకోవాల్సినవి నీటి తొట్టెలు. ఈ నీటి తొట్టెలు అనేవి ప్రధాన స్తూపంతో పాటు ఉన్న 4 పురాతన బావులు, అలాగే మరొక 3 బావులు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ బావులు అనేటివి కూడా రాతిని తొలిచి నిర్మించారు. పూర్వం బౌద్ధ సన్యాసులు ఇక్కడ బస చేసేటప్పుడు తాగునీటి అవసరాలకు అనుగుణంగా వర్షపు నీటిని సేకరించడానికి ఈ నీటి బావులను నిర్మించారు. ఈ బావులలో దాని గోడలపై ఒక బ్రహ్మీ శాసనం అనేది ఉంది. దీన్ని వాసిష్ఠిపుత్ర సిరిచందసత అనే శాతవాహన రాజు లిఖించాడు. ఆ శాసనంలో వాసిష్ఠిపుత్ర సిరి చదాసత మరియు అతని 2వ పాలనా సంవత్సరాన్ని లిఖించబడి ఉంది. ఈ వాసిష్ఠిపుత్ర సిరిచదాసత ఆ తర్వాత శాతవాహన రాజు అయ్యాడు. ఇవి కూడా నీటి బావులే. రాతిని తొలిచి నిర్మించినటువంటి రాతి బావులు.
చందాశతి బహుమతి 2వ శతాబ్దం చివరినాటిదని, భారతదేశంలో శిలాశాసనాల అధ్యయనాలు మరియు బ్రహ్మీ లిపి పరిణామానికి సహాయపడడం కాకుండా ఈ శాసనం కొడవలి ప్రదేశం 2వ శతాబ్దానికి ముందు నిర్మించబడిందని నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఈ బౌద్ధ రామానికి బౌద్ధ సన్యాసుల్లో ప్రముఖుడైనటువంటి ఆచార్య నాగార్జునుడు శ్రీపర్వతం నుండి ఇక్కడికి చేరుకున్నాడని ఉన్నటువంటి జ్ఞాపకార్థ స్తూపాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది ప్రధాన స్తూపం అన్నమాట. ఈ ప్రధాన స్తూపాన్ని ధాతృస్తూపం అని కూడా అంటారు. బౌద్ధరామాల్లో సాధారణంగా 3 రకాల స్తూపాలు అనేది మనం గమనించవచ్చు. వాటిలో ఒకటి ధాతృస్తూపం, ఓటి స్తూపం, అలాగే జ్ఞాపకార్థక స్తూపాలని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ధాతృస్తూపం అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ఏవైనటువంటి అవశేషాలు అవి ఈ ధాతృస్తూపంలో ఉంటాయి. ఇక్కడ ఓటి స్తూపాస్ మనకి ఎదురుగా కనిపిస్తున్నవి ఓటి స్తూపాలు అంటారు. అలా కాకుండా కొద్దిగా ఎత్తుగా ఉన్నటువంటి ఈ స్తూపాలని జ్ఞాపకార్థ స్తూపాలని అంటారు. జ్ఞాపకార్థ స్తూపాలు అనేవి ఎవరైనా ప్రముఖులు ఇలాంటి బౌద్ధ రామాలకు సందర్శించినప్పుడు వారికి గుర్తుగా ఈ జ్ఞాపకార్థ స్తూపాలు అనేవి నిర్మిస్తారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా చాలా వరకు బౌద్ధరామాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు లేదా నదీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా వెలసిల్లాయి. ఈ కొడవలి బౌద్ధరామం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ బౌద్ధరామాల్లో ఇది కూడా ఒకటి. ఈ బౌద్ధరామాన్ని మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయవచ్చు అనేది నా అభిప్రాయం. వీడియో మొదట్లో చూసాం కదా, ఇది విహారాలు అంటారు వీటిని.